హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఎలక్ట్రిక్ బైక్ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, 2023 సంవత్సరం అయితే ఎండ్ అయిపోయింది అండ్ మనం 2024 జనవరి మంత్లో అయితే ఉన్నాము. సో ఈ 2023 నెలకి సంబంధించిన డిసెంబర్ ఎలక్ట్రిక్ బైక్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా మన మార్కెట్లో అంటే ఈవీ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. వేళ్లపైనే లెక్కెట్టుకోవచ్చు. ఈ 10,000 కూడా సరిపోవు. 5,000 పైనే ఎలక్ట్రిక్ బైక్స్ ఎన్ని ఉన్నాయో మనమైతే కౌంట్ చేసుకోవచ్చు. అంటే అన్ని తక్కువ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లోనే అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఉన్న ఆప్షన్స్లో కూడా వాటి ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దానివల్లే ఎలక్ట్రిక్ బైక్స్ని కొనడానికి అంతగా ఎవ్వరూ ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు. సో రానున్న రోజుల్లో ఈ ఈవీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ బైక్స్ పైన వర్క్ చేస్తాయని ఆశిస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫ్రెండ్స్, జనరల్గా మంత్ ఎండ్ సేల్స్ రిపోర్ట్ అంటే మనం ఆ మంత్లో టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుంటాము. బట్ ఈ బైక్ సెగ్మెంట్లో మనకి టాప్ 10 కంపెనీస్ లేవు కాబట్టి ఈ వీడియోలో ఈ డిసెంబర్ 2023కి సంబంధించిన టాప్ 5 కంపెనీస్ ఏంటో చూసేద్దాము. సో 5th ప్లేస్లో కబీరా మొబిలిటీ వాళ్ళైతే ఉన్నారు. సో కబీరా నుండి మనకి KM300 అండ్ KM400 అనే 2 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ వీరు రీసెంట్గానే ఇంకో మోడల్ని కూడా అన్వీల్ చేయడం జరిగింది. దాని డెలివరీస్ వచ్చేసరికి ఈ 2024లో అయితే స్టార్ట్ అవును. సో మొత్తంగా 2023 నవంబర్ నెలలో ఈ కబీరా మొబిలిటీ వాళ్ళు కేవలం 4 ఎలక్ట్రిక్ బైక్స్నే సేల్ చేయడం జరిగింది. డిసెంబర్కి వచ్చేసరికి వీళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రా సేల్ చేశారు. అంటే మొత్తంగా డిసెంబర్ నెలలో కబీరా మొబిలిటీ వాళ్ళు 6 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే సేల్ చేయడం జరిగింది అండ్ వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ అంటే నవంబర్ టు డిసెంబర్ గ్రోత్ వచ్చేసరికి 50%. 4th ప్లేస్లో అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ అయితే ఉంది. అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఎలక్ట్రిక్ బైకే, కాకపోతే దాంట్లో ఈక్వల్గా అంతే పర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ అయితే ఉంటుంది అండ్ బైక్ అయితే చూడడానికి లుక్స్ పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్టైలిష్గా, చాలా స్పోర్టివ్గానైతే ఉంటుంది. సో ప్రస్తుతానికి వీళ్ళ షోరూమ్ అనేది ఓన్లీ బెంగళూరులోనే ఉంది. సూన్ వీళ్ళు మిగతా సిటీస్లో కూడా షోరూమ్స్ ఓపెన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. నేను ఈ అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ని 2023 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్పోలోనైతే చూడడం జరిగింది. అక్కడ ఒక వీడియో కూడా చేశాను. కావాలంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడ నుండి ఈ అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇక నవంబర్ నెలలో ఈ అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ వాళ్ళు 10 F77 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే సేల్ చేశారు. సేమ్ ఈ డిసెంబర్ మంత్లో కూడా వీళ్ళు 10 బైక్స్ని సేల్ చేయడం జరిగింది. సో 2 మంత్స్లో వీళ్ళు ఈక్వల్ సేల్స్ చేశారు కాబట్టి వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 0. 3rd ప్లేస్లో హాప్ ఎలక్ట్రిక్ ఉంది. మనందరికీ తెలుసు హాప్ వాళ్ళ నెట్వర్క్ అనేది మన ఓవరాల్ ఇండియాలో చాలా బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి డిస్టిక్లో హాప్ షోరూమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హాప్ నుండి మనకి హాప్ ఆక్సో అని ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే అవైలబుల్గా ఉంది. దీంట్లోనే మనకి 2-3 రేంజ్ వేరియంట్స్ కూడా ఉంటాయి. 1.3 లక్షల నుండి సంథింగ్ ప్రైస్ స్టార్ట్ అయ్యి 1.8 లక్షల వరకు దీని ప్రైస్ అయితే వెళ్తుంది. టాప్ అండ్ వేరియంట్లో 150 కిలోమీటర్స్ రేంజ్ని వీళ్ళైతే ఆఫర్ చేస్తారు అండ్ బైక్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. మొత్తంగా నవంబర్ 2023లో హాప్ వాళ్ళు 11 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే ఓవరాల్ ఇండియాలో సేల్ చేశారు. డిసెంబర్కి వచ్చేసరికి వీళ్ళు 20 హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే సేల్ చేయడం జరిగింది. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 81.8%. 2nd ప్లేస్లో టార్క్ మోటార్స్ వాళ్ళు ఉన్నారు. టార్క్ నుండి మనకి క్రాటోస్ అండ్ క్రాటోస్ R అనే 2 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చేసరికి వాళ్ళ ఇన్ హౌస్ డిజైన్. ఈ 2 బైక్స్ చూడడానికి సేమ్గానే ఉంటాయి, బట్ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి అటు ఇటుగా ఉంటాయి. రేంజ్ కూడా సేమ్ 125 to 130 కిలోమీటర్స్ రేంజ్ అనేది టార్క్ క్రాటోస్ బైక్స్లో మనకైతే వస్తుంది. ఈ బైక్లో వాడిన మోటారు, కంట్రోలరు, బ్యాటరీ, డిజైన్ మొత్తంగా వీళ్ళు ఇన్ హౌస్ అంటే వాళ్ళే డిజైన్ చేసుకోవడం జరిగింది అండ్ ఇది మొత్తంగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్లో అన్ని బాగుంటాయి, బట్ ప్రైస్ ఒకటే ఎక్కువ. 2 లక్షల వరకు దీని ఆన్ రోడ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో మొత్తంగా నవంబర్లో టార్క్ క్రాటోస్ వాళ్ళు 395 బైక్లు అయితే సేల్ చేశారు. డిసెంబర్ మంత్కి వచ్చేసరికి వీళ్ళు కేవలం 205 బండ్లనే అమ్మడం జరిగింది. సో నవంబర్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ అనేది -48%. 1st ప్లేస్లో రివోల్ట్ అయితే ఉంది. సో రివోల్ట్ నుండి మనకి ప్రస్తుతం ఒకే ఒక ఎలక్ట్రిక్ బైక్ అవైలబుల్గా ఉంది. అది వచ్చేసరికి రివోల్ట్ RV400. 150 కిలోమీటర్స్ రేంజ్ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు, బట్ మనకి రియల్ రేంజ్ వచ్చేసరికి 110 to 120 కిలోమీటర్స్ అయితే వస్తుంది. బైక్ అయితే చాలా బాగుంటుంది, బట్ వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ ఒకటే దీనికి ఉన్న మైనస్ అనమాట. రివోల్ట్ వాళ్ళు నవంబర్ నెలలో 669 ఎలక్ట్రిక్ బైక్స్ని సేల్ చేయగా డిసెంబర్ నెలలో 678 ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే సేల్ చేశారు. వీళ్ళ మంత్ ఆన్ మంత్ గ్రోత్ వచ్చేసరికి 1.3%. సో ఈ డిసెంబర్ 2023కి సంబంధించిన టాప్ 5 2 వీలర్ బైక్స్ కంపెనీస్ అయితే ఇవన్నమాట. మరి ఈ బైక్స్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఎలక్ట్రిక్ బైక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.